సత్క్రియ చేయు ప్రతివానికి మహిమయు ఘనతయు సమాధానము కలుగునని రోమా 2:10 రాయబడింది. మరి మనం మహిమను ఘనతను సమాధానమును పొందుకోవాలంటే సత్క్రియం చేయాల్సిందే. అయితే ఏవి సత్క్రియలు అంటే మనం అనుకున్న మంచి పనులన్నీ ఏమీ సత్క్రియలు కావు. సత్పురుషుడు దేవుడు తప్ప ఎవ్వరూ లేరని మార్కు 10:18 చూస్తాం. మరి ఆయన ఉద్దేశించిన క్రియలు అంటే దేవుని చిత్తానుసారంగా మనం చేసే క్రియలు మాత్రమే సత్క్రియలుగా పేర్కొనబడతాయి. దేవుని చిత్తం ఎప్పుడు ఉత్తమంగా, అనుకూలంగా, పరిపూర్ణంగా ఉంటుందని రోమా 12:2 మనం చదవగలం. కాబట్టి దేవుని చిత్తానుసారంగా చేసినవి మాత్రమే సత్క్రియలు. ఆ సత్క్రియలు మనం చేయకపోతే వాకిట పాపం పొంచి ఉంటుందని ఆదికాండం 4:7 రాయబడింది. ఈ సత్క్రియలు దేవుని మహిమపరుస్తాయి. దేవుని మహిమపరచుగురువారు, పాపం నుండి తప్పించుకునిగోరువారు చేయవలసిన క్రియలు దైవ చిత్తానుసారమైన క్రియలు మాత్రమే. వాటినే సత్క్రియలు అంటాం. అంతేకాని మనం అనుకున్న మంచివన్నీ సత్క్రియలేమీ కావు.